ఏంటంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఇంత ఎండలో కూడా ఎక్కడెక్కడ ఊర్ల నుండి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఏంటి మీరు ఎక్కడ నుండి వచ్చి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? మాది మేడ్చల్ జిల్లానండి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇక్కడే. కానీ అన్ని జిల్లాల నుంచి రావడం కారణం అంటే ఈ మహిళలకు ఎంత ఆపద ఉంటే, ఎంత ఆకలి మంటలు ఉంటే, ఎంత ఆకలి పోరాటాలు జరుగుతూ ఉంటే ఇంత దూరం రాగలుగుతారు సార్. వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా రానియకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి గారు సాయంత్రం పంపించిండ్రు. నిన్న సాయంత్రం 6-7 గంటలకే 90కి వచ్చిండ్రు అరెస్ట్ చేయడానికి. అంటే ఏంది ఇంత భయం ఎందుకు వాళ్ళకి? ఇంత భయం ఎందుకు పడాల్సి వస్తుంది? మహిళల కోరికలు ఏమున్నాయి? గొంతమ్మ కోరికలు కోరుతున్నామా? మేమేమన్నా కాదు కదా. కనీస వేతనం అడుగుతున్నాం, 26,000 వేతనం అడుగుతున్నాం. ప్రీ ప్రైమరీ స్కూల్ అని కొత్తగా ఒక రీసెంట్ గా పెట్టిండ్రు. అది బయట వాళ్ళకి ఇస్తారంట. ఎందుకు? ప్రీ ప్రైమరీ స్కూల్ గురించే కదా మేము అందరం ఉన్నాము. అండరేజ్ వాళ్ళకే కదా మేము చెప్తున్నాము. అదే స్కూల్స్ మాకప్ప చెప్పమని మేము డిమాండ్ పెడుతున్నాము. ప్రధానమైన డిమాండ్ అదే సార్. గతంలో ఇదే మంత్రి ఎవరైతే మంత్రి సీతక్క గారు ఎవరైతే ఉన్నారో, మీ టెంట్లు మీరు ధర్నా చేసినప్పుడు వచ్చి మీకు హామీ కూడా ఇచ్చింది కదా? హామీలు చాలా ఇచ్చింది అక్క. అప్పుడు చాలా అక్క బంగారు అక్క అనుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని చాలా బాధ పెట్టి అక్క తయారైంది అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మహిళల బాధలు మహిళకు అర్థమవుతుంది అనుకున్నాము. ఇది 13,650 రూపాయలు జీతము 15 రోజులకు కూడా సరిపోదు సార్. నిజం చెప్పాలంటే ఈ స్కీమ్లలో చాలా మంది అంగన్వాడీలో ఒంటరి మహిళలు ఉన్నారు సార్. 13,600 రూపాయలు ఎక్కడ సరిపోతే చెప్పండి. అన్ని సరుకుల ధరలు ఎట్లా పెరిగిపోతా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పింది. ఎప్పుడో చెప్పి కూడా 4 ఏళ్ళు అయిపోతా ఉంది. కళ్ళు మూసుకుందా ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాము. చెప్పిన డిమాండ్స్ అని వాళ్ళు చెప్పి నేను చేయొచ్చు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు మాకు మేనిఫెస్టో పెట్టిండు. 18,000 తప్పకుండా ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు ఊసెత్తట్లేదు. మేము వస్తే ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం లేదు, రానివ్వడు. ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చౌక్ పెట్టుకుంటామంటే మమ్మల్ని తీసేసి ఎత్తేసిండ్రు. అంటే ఎవరిని ప్రశ్నించాలి? ప్రజాపాలన అంటా ఉన్నారు వాళ్ళు. ఎక్కడదండి ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఆయనకు అర్థం తెలుసా అని అడుగుతున్నా. మేమందరం ఓటేస్తాం, ప్రజాపాలన చేస్తాము, ప్రజల పాలన చేస్తామంటారు. మరి ప్రజలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేదా అంటున్నా నేను. వచ్చేదురుగా నిలబడి మాట్లాడాలి కదా. పోని మమ్మల్ని కాదు, మా లీడర్ వాళ్ళు ఉన్నారు కదా, జయలక్ష్మకన్ రాత్రి అరెస్ట్ చేసిండు. ఎందుకు? ఆమె మిమ్మల్ని కత్తులు పెట్టుకొని తుపాలు పేలుస్తుందా మిమ్మల్ని? అంతే. మీరు ఇచ్చిన వాటికి మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆకలి మంటకి పని చేస్తున్నాం, పైసలు అడుగుతున్నాము. పారిశోధకం పని చేయమన్నారు. అప్పుడు ఏంటి గౌరవ వేతనం పని చేయమన్నారు సార్. ఇంతకు ముందు అప్పుడు కొంచెం పని ఉండేది. ఇంత పని ఇంత, పైసలు ఇంతనే, పని ఇంత. 24/7 వర్క్ పనిచేస్తూనే ఉంటాం సార్. జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని పదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి. గాంధీ బొమ్మను పెడుతుండు సార్. కొన్ని సంవత్సరాలు అయిపోయినా గాంధీ తాతను పెట్టడానికి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము. మేము చాలా బతుకుతున్నాము. మాకు వేతనాలు డబ్బులు లేవా నీకు? మైండ్ పెట్టుకొని ఆలోచన చెయ్యి రేవంత్ రెడ్డి గారు. మైండ్ పెట్టి ఆలోచన చెయ్యి. స్కీమ్ వర్కర్లలో ఉన్న మహిళలకు న్యాయం చెయ్యి. మా అంగన్వాడీలో ఉసురు ముట్టి కొట్టుకోబోతా ఉన్నాను నిజం చెప్తున్నా. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం సార్. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, కనీస వేతనం లేదు. అనారోగ్యంకి పని చేయాలంటే ఎన్ని రోజులు చేస్తాము? మహిళలకి పెద్దపీట ఇస్తా ఉన్నాం, మహిళల కోసం ఫ్రీ బస్సులు పెట్టినాం, మహిళల కోసం లోన్లు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మరి నిజంగా చెప్పాలంటే ఫ్రీ బస్ పెట్టిందంటే అది నాకు అసలు నచ్చలే. ఎందుకంటే సీట్లు ఉండవు, బస్సులన్నీ తీసేసిండు. 20 బస్సులు ఉన్న కాడ 4 బస్సులు పెట్టిండు. అల్లలే కొట్టుకొని మొత్తుకొని వస్తున్నాం. పైసలు పెట్టినప్పుడు అయితే బస్సులు ఖాళీ ఉండేవి, ఒక్క బస్సు ఖాళీ ఉంటలేదు సార్. ఆ కండక్టర్లకు కూడా నరకమే, డ్రైవర్లకు కూడా నరకమే, ఎక్కిన ప్రతి మహిళకు నరకమే. ముసలోళ్ళు ఎక్కిన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు, తిట్టుకుంటున్నారు. ఎన్ని వీడియోలు రాలేదు సార్, మీరు వినలేదా? అనవసరం స్కీమ్, ఇంకా అదొక స్కీమ్ తప్ప ఏముంది? ఏ స్కీమ్ పనిచేయట్లేదు. బతుకమ్మ చీరలు ఎందుకు? బతుకు పనికిరాని చీరలు అవి, వేస్ట్ చీరలు అవి. నేను ఎవడు ఇమ్మన్నాడు చీరలు? డబ్బులు వేస్తా అని చెప్పినా, ఏదో చెప్పినా, ఎన్నో స్కీమ్ 5 స్కీములు వెంటనే వస్తాను. మాకు ఆ స్కీమ్ లో ఏమో సార్. మా స్కీమ్లలో పనిచేసే ఇంతవరకు పైన నెల జీతం ఇవ్వడానికి రాలేదు సార్. మరి ఎట్లా జీతం రాకపోతే? రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఇస్తామన్నారు టీచర్ కి, 1 లక్ష ఇస్తామన్నారు. అన్ని ప్రాజెక్టులకు శాంక్షన్ కాలే, అన్ని జిల్లాలకు శాంక్షన్ కాలేదు. నువ్వు చేసిన మాట ఒక్క పనైనా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు చేయండి. ఒక్క ఎమ్మెల్యే జీతం పెంచుతున్నామని చేస్తే అందరు ఎమ్మెల్యేలు తీసుకోరా? మరి అట్లా మాకు కాదా? మీకు లక్షలలో ఉంటుండొచ్చు, మాకు వేలలు ఇవ్వడానికి చేతనైతలేదా మీకు? లక్షల జీతాలు తీసుకుంటున్నారు. అదే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటున్నా నేను. వాళ్ళకి వేలు తీసుకోవడానికి లక్షలు తీసుకోనుకుంటే మాకు వేలల్లో కదా అడిగేది. వేలలు లేకపోతే ఎట్లా? ఈ స్కీమ్ లో మేము ఉండేది చాలా ఒంటరి మహిళలు ఉన్నాం సార్. భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ జీతం సరిపోదు. కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందే. నీకు 26,000 ఇవ్వడం చేత కాకపోతే నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 అన్నా తక్షణమే జారీ అమలు చేయాల్సిందే. అది నువ్వు చేయకుండా మా లీడర్ జయలక్ష్మి గారిని, భాస్కర్ అన్నని పట్టుకొని మేము భయపడేటోళ్ళం కాదు, అరిటోళ్ళం కాదు. ఇలా కాకుండా ఈ రోజు కొనసాగించుడే. వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా మేము వెయిట్ చేసినాం.
ఏదో ఒక రోజు పెంచుతాడు, ఏదో ఒక రోజు పెంచుతాడు. ఇక మేము ఆగేది లేదు, ఏదో రకంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ధర్నా చౌక్ అప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేస్తే నేను పెడుతున్నా అని చెప్పినావు. ఏం పెట్టినా ఫీగా నీకు పెట్టినావా? ఇప్పుడు ధర్నా చౌక్ తీసేసినాం. మమ్మల్ని ఎందుకు ప్రజాపాలన ఎందుకు నిలబెట్టలేము? మమ్మల్ని నిలబెట్టాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా, మాకు పర్మిషన్ ఇవ్వాలి కదా, పిలిచి మాట్లాడాలి కదా. మా డిమాండ్లు 100 డిమాండ్లు ఉన్నాయి, దానిలో 4 డిమాండ్లు పాస్ చేయి, కనీస వేతనం చేయి, ప్రీ ప్రైమరీ స్కూల్ మాకు అప్పచెప్పు, ఈఎస్ఐ పిఎఫ్ ఉంచు, ఎట్లా వేతనం కరెక్ట్ టైంకి అయ్యి, ఏంది అసలు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఇస్తాను, అది ఖచ్చితంగా. ఎంతో మంది వెయిట్ చేస్తారు సార్. ఈ స్కీమ్ పుట్టి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు చేసిన టీచర్లు ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే ఏదో ఒక చిన్న ఆశ, మాకు 2 లక్షలు రావాలని, ఇంకా శాంక్షన్ చేస్తలేరు. నీకు ఊరంతా చేయడానికి వస్తాయి, దేశం అంతా చేయడానికి వస్తాయి, మా స్టేట్ అంతా చేయడానికి వస్తాయి. మా అంగన్వాడీలు చేయడానికి నీకు డబ్బు లేదా? నీకు దమ్ము ఉంటే మా ముందు వచ్చి నిలబడి మాట్లాడు. నువ్వు వేసే ప్రశ్న మేము వేసే సవాల్కి, మేము వేసే ప్రశ్న నువ్వు వేసే సవాల్, ఇవి అట్లుంటాయి. లేదా చదగంటే దిగిపోకమ్మున. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మిమ్మల్ని మళ్ళీ ఎలక్షన్ డ్యూటీలకు పిలుస్తారు. సో ఏంటి మరి అప్పుడు ఏం చేస్తారు? చేసే పనులు బిఏలో పని చేయాలి, ఓటర్ ఐడి డ్యూటీ చేయాలి, పల్స్ పోలియో చేయాలి, మా స్కూల్ పని చేయాలి. ఇంకెవరైనా ఆ ఊరికి ఎమ్మెల్యే వస్తారంటే గజ అనుకోవడం నిలబడాలి. ఎందుకు నిలబడాలి? గవర్నమెంట్ టీచర్ కి 5-6 మంది పిల్లల్ని 10 మంది పిల్లల్ని ఒక్కొక్క క్లాస్ ఉంటారు సార్. వాళ్ళకి మేము ప్రెగ్నెంట్లను చూడాలి, లాక్టేట్లను చూడాలి, చిన్న పిల్లల్ని చూడాలి, వారానికి 2 మీటింగ్లు పెడుతుండాలి. పని అయితే మన నెత్తిలో ఎన్ని ఇంటికలు ఉన్నాయో అన్ని మీటింగ్లు ఉంటాయి సార్. ఫోన్లు పనికిరాని ఫోన్లు ఇచ్చిండ్రు, 2 యాప్లు పెట్టింది సార్. ఒక్క యాప్ కావాలి మాకు, ఒక్కటే యాప్. సిగ్నల్ ఉండదు దాంట్లో, తొందరగా హాజరు ఇంకో దాంట్లో వేయాలి, ఇంకో యాప్లో వేయాలి, రిజిస్టర్లో రాయాలి. ఎన్ని పనులు వేయాలి? పాడిందే వాడరా పాస్మల దాసరా అని చేసిన పని చేసుకుంటా పోవాలి వీళ్ళకి. మరి ప్రభావం అంతా రాబోయే ఎన్నికలలో ఉంటదా? ఈ ప్రభావం ఉంటది. ఉన్నోళ్ళైతే రారు సార్, ఉన్నోళ్ళైతే రారు, నా మట్టి కొట్టుకోతారు ఖాయం. నువ్వు ఇప్పుడు ముందుకు వచ్చి మాకేమైనా ఇలాంటి స్కీమ్లలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు హెల్ప్ చేయి, సహాయం చేయ, వాళ్ళకి ఏం కావాలో తీర్చు, పర్వాలేదు. లేదంటే వానికి అందరికి అర్థమైతే మనం నోడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనసు కూడా తెలిసే ఉన్నది. ఇంకేది చెప్పాలంటే ఇప్పుడు అంగన్వాడీలైనా, ఆశాలైనా, ఇప్పుడు మిడ్ డే మీల్స్ వాళ్ళైనా వీళ్ళందరూ కూడా మహిళకు సంబంధించిన వాళ్ళు. మహిళల పట్ల ఇంత దాష్ట్రీయము ప్రదర్శించిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా నిలిచి ఉన్న చరిత్ర అయితే లేదు, నిలిచుండే చరిత్ర అయితే లేదు. నిజం చెప్పాలంటే ఒక బిడ్డ తల్లి ఒడిని వదిలి మళ్ళీ బడికి రావాలని అంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడాలి, ఎంత కష్టపడాలి. వాళ్ళందరినీ మేము ఏలాగా ఆలడ పాలన చూస్తే వాళ్ళు మా దగ్గరికి వస్తారు. అలాంటి సర్వీస్ అందిస్తున్న మా పైన ఇవాళ పిల్లలు దైవ సమానులు, అలాంటి పిల్లలకు సర్వీస్ చేస్తున్నాము. పిండము అన్నం నుండి పిండం నుండి బ్రహ్మాండం అన్నట్టు పిల్లలకు మేము అనేక రకాల సేవలు అందిస్తూ, పుట్టిన బిడ్డ నుండి 60 సంవత్సరాల వృద్ధుల వికలాంగుల వరకు కూడా మా డిపార్ట్మెంట్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి మేము సేవలు అందిస్తున్నాం. ఇలాంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పట్ల మీరు ఇంత దుర్మార్గం ప్రవర్తించడం మాత్రం నిజంగా చెప్పాలంటే పునాది గట్టిగా ఉంటేనే భవనము ఉంటుంది. అలాంటిది మహిళలను నువ్వు చక్కగా చూడకపోతే రానున్న రోజులలో నీ ప్రభుత్వం నిలుస్తుంది అనేది అయితే గ్యారంటీ కూడా లేదు. ఎంతో నమ్మకంతో, ఎంతో ఆశతో బీఆర్టీయూ 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఒక అంగన్వాడీ వర్కర్ల నుండి టీచర్గా చేశారు. ఆ టీచర్లకు సరైన గౌరవం మీకు ఇవ్వలేదు. ఆ గౌరవం మేము ఇస్తామని చెప్పారు. మరి ఆ టీచర్లు అనే గౌరవాన్ని మాకు దక్కియాలంటే మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. అలాంటిది కేరళ, పాండిచేరిలో గుర్తించారు. మరి మీకు అధికారం 10 ఏళ్ల నుండి లేదు, ఈరోజు అధికారం వచ్చింది. మీ అధికారంలో ఉన్నప్పుడైనా కూడా మా మహిళల పట్ల మీరు చేయాల్సిన న్యాయం చేయకపోగా కనీసం అడిగే హక్కును కూడా మీరు కాల రాస్తున్నారు. ఓకే, మీరు అన్నట్టు మేము ధర్నాలు చేసి రోడ్ ఎక్కాల్సిన అవసరం గత్యంతరం మాకు లేదు. అలాంటప్పుడు మా నాయకులను చర్చలకు పిలవండి, చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరించండి. మీరు సమస్యలు పరిష్కరిస్తే ఎవరైనా కూడా ఏమైతుంది, అమ్మైనా కూడా ఏమైనా కావాలి అంటే అలిగితేనే కదా పెట్టేది. అలాంటిది మా ప్రభుత్వం, మా నాయకులనే చెప్పి మేము రోడ్ ఎక్కి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, మేము అర్థిస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్లు మీరు ఒక తండ్రి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నాం. ఒకవేళ కనుక మీరు న్యాయం జరగకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఒకటి ఏంటంటే, ఒక మహిళల మీద పట్ల మాత్రం ఇంత దౌర్జన్యం ప్రదర్శించడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేమేమైనా పోరాటం అంటే ఒక నక్సలిజం కాదు, ప్రశ్నిస్తున్నాం. అది కూడా వాస్తవంగా ఈరోజు ఒక మనిషి జీవించాలి అని అంటే
కనీసం వాళ్ళ అన్ని అవసరాలు తీర్చుకోవడానికి 32,000 రూపాయల జీతం కావాలని చెప్పేసి మన మన నివేదిక ఉన్నది. అలాంటిది కనీసము 26,000 రూపాయలు ఇవ్వాలి. 26,000 ఇవ్వకపోయినా 18,000 ఇస్తామని చెప్పేసి మీ మేనిఫెస్టోలో మీరే పెట్టారు. మీరు చెప్పిన దాన్ని కూడా మీరు అమలు చేయకపోతే ఇంకా మేము ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి? ఇవ్వవలసిన ఇస్తే మేము ఈ పోరాటాన్ని ఆపేస్తాం, ఇవ్వకపోతే మాత్రం